దేవాయ. భగవత్ స్వరూపులైనటువంటి సభాసదులందరికీ శతనమస్సులు. ఈరోజు జరగబోయే కార్యక్రమము వామన చరిత్ర లఘునాటిక. అలాగే మనం బలిచక్రవర్తి గాథ అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. విష్ణుమూర్తి దశావతారాలలో వామన అవతారము 5వది. ఈ గాథలోకి ప్రవేశించే ముందర పిల్లలందరూ చక్కని ప్రార్థనను ఇప్పుడు మన ముందు ఆలపించబోతున్నారు. ఉత్సవ సమితి మరియు సంస్కార భారతి ఆధ్వర్యంలో ఈరోజు కొద్దిసేపట్లో మన యొక్క వామన చరిత్ర లఘు నాటిక కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా తిలకించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నట్టు వెళ్ళండి. అలాగే చాలామంది ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఏదైనా ఊళ్ళలో వ్యాపారం చేస్తారు, చాలా గొప్పగా సంపాదిస్తారు. కేవలం వ్యాపార దృష్టితోనే సంపాదిస్తారు. ఆ వ్యాపారంలో మునిగిపోతారు, ఆ వ్యాపారంలోనే జీవితం మొత్తం అంకురార్పణ చేస్తారు. కానీ సమాజం కోసం వ్యాపారం అనేది పర్యావరణం, పచ్చదనం, సమాజ సేవ, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు. మనకి జీవితంలో పర్యావరణం ఉంటేనే మన యొక్క ఆరోగ్యం, పచ్చదనం ఉంటేనే శుభ్రత, అలానే సమాజ సేవ ఉంటేనే ధార్మిక శక్తి, భక్తి, ముక్తి అన్నీ ఉంటాయి. సమాజ సేవ ఎప్పుడైతే ధార్మికంగా మనం మొదలుపెడతామో తదనుగుణంగా ఏ భక్తి అయినా ముక్తి అయినా సాధించడానికి జీవితంలో ఉన్నటువంటి సమస్యలను అధిగమించి చక్కటి ఆత్మీయతా భావనతో ఒక దృఢమైన శక్తితో ముందుకెళ్ళడానికి జీవితానికి మంచి అంకురార్పణ భగవద్గీత.
అలాంటి భగవద్గీత మనకి చక్కగా ఎంతో కష్టపడి చాలా మంది నేర్పుతూ ఉంటారు. కానీ దానికి వైరుధ్యంగా అంటే ఒక గురుకుల పాఠశాల లాంటి ఏర్పాటు చేసి చాలా ముఖ్యమైన విషయం. చాలా పాఠశాలలో పాఠశాలలో ఆ యొక్క పాఠ్య పుస్తకాలు నేర్పుతారు, కానీ గతంలో లాగా మన యొక్క భగవద్గీత లేకపోతే రామాయణము అవన్నీ నేర్పేటువంటి సమయం టీచర్లకు లేదు. నేర్చుకునేటువంటి నేర్పాలనే ఉద్దేశం తల్లిదండ్రులు కూడా తక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో. అలాంటి సందర్భంలో మన పట్టణంలో చక్కగా గోపాల రవీంద్ర గారు ఒక రవి గార్డెన్ వ్యవస్థాపకులు. వారు ఈ యొక్క గార్డెన్ని కేవలం వ్యాపార దృష్టితో కాకుండా అందరికీ పచ్చదనం అందించాలి, పర్యావరణం ఉండాలి, తదనుగుణంగా సమాజ సేవ చేయాలి. సంపాదించడం గొప్ప కాదు, సమాజ సేవ చేయడం గొప్ప. ఆ తర్వాత ఒక స్థాయికి ఎదిగినాక సమాజ సేవ చేసి తదనుగుణంగా తనొక్కడే మారడం కాకుండా ఈ యొక్క సమాజంలో ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని కోరుకున్నటువంటి బహున్నతమైనటువంటి వ్యక్తి మన గోపాల రవీంద్ర గారు. వారికి మా యొక్క శ్రీరామన ఉత్సవ సమితి మరియు ఈ యొక్క సంస్కార భారత తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కర్తాలతో వారందరినీ కూడా ఒక్కసారి మనం వారికి కృతజ్ఞతా భావంతో అభినందించాలి. అలానే వారి సమక్షంలో చిరాల రోడ్లో అమ్మవారి దేవస్థానం నిర్మాణం కూడా జరిగింది. చక్కగా అక్కడ కూడా నిత్య కైంకర్యాలు పూజలు జరుగుతాయి, అది కూడా గొప్ప విషయం. అలానే ప్రతి ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అలానే గాజల్లోనే ప్రతి ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం. మనందరం కూడా మన పనులు ఆదివారం వస్తే రెస్ట్ తీసుకోవాలనో లేకపోతే ఇంకొకటి పర్సనల్ పనులు ఉంటాయి, కానీ ఆయన ఆ పనులకి కూడా పక్కన పెట్టి ఆధ్యాత్మిక చింతన కోసం బాపట్ల ప్రజానికానికే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ బాలకుల్ని అందరినీ కూడా చక్కటి ఒక నాట్య ప్రదర్శన గాను లేకపోతే భగవద్గీత గాను లేకపోతే రామాయణ నేర్పో వీళ్ళందరికీ కూడా మంచి సంస్కారవంతుల్ని చేయాలనే ఉద్దేశంతో ఆయన దృఢనిశ్చయంతో చక్కగా ఆ కార్యక్రమాన్ని కూడా ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. వారికి దానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలానే ఈ వచ్చినటువంటి ఆదివారం వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అక్కడే భోజన వసతి ఏర్పాటు చేసి వారికి భగవద్గీత గురించి ఇలా వామన చరిత్ర గురించి వేల పద్యాల గురించి నేర్పించి చక్కగా సమాజ సేవలో మన యొక్క భాగం ఏంటనేది పిల్లలకు తెలియజేయడం కోసం వాళ్ళు ఉద్యుక్తులయ్యి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు. అలానే మహిళలకు ప్రత్యేకంగా భగవద్గీత మీద అవగాహన కల్పించడం కోసం ఆదివారం కూడా క్లాసులు ఏర్పాటు చేసి భగవద్గీతలో ఉన్నటువంటి యొక్క రహస్యాలను మర్మాలను చక్కగా జీవితంలో భగవద్గీతను అనుభవించుకుని జీవితాన్ని ఎలా జీవించవచ్చు అనేటువంటి ఉద్దేశాన్ని వారు చక్కగా ఈ మహిళల కోసం చాలా ప్రయత్నం చేసి మహిళల కోసం ఒక కార్యక్రమాన్ని పెట్టారు. ఒక్కరోజు 1,60,000 రూపాయలు ఖర్చు పెట్టి మహిళల కోసం భగవద్గీతను అందరికీ కూడా పరిచయం చేస్తూ దాని యొక్క సారాంశాన్ని అందరికీ చెప్తూ దాని యొక్క విధానాన్ని అందరికీ చెప్తూ సమాజంలో భగవద్గీత యొక్క ప్రాముఖ్యత ఏమిటి, మన జీవితంలో భగవద్గీత యొక్క ప్రాముఖ్యత ఏమిటిని తెలియజెప్పడం కోసం ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. దానికి కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఉచితంగా మెడికల్ క్యాంపులు, అందులో భక్తి శక్తి ముక్తి అన్నీ బాగుంటే దేవుడి దగ్గరికి మెడికల్ దగ్గరికి వెళ్ళక్కర్లా. కానీ ఇవన్నీ బాగున్నా వైద్యం ముఖ్యం మానవుడికి. అలాంటి వైద్యం ఈరోజు చాలా ఖర్చుతో కూడినటువంటి విషయం. వారి సౌజన్యంతో ఆ యొక్క రవి గార్డెన్లో చక్కగా ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తారు. ఆ క్యాంపులు కూడా మన చుట్టుపక్కల ప్రజలు ఎంతో దూరం నుంచి కూడా వచ్చి ఆ యొక్క ఉచిత వైద్య సేవలు పొంది అక్కడే వారికి కావాల్సిన మందులు కూడా ఉచితంగానే పొంది చక్కగా వారి కుటుంబాలకి పెడుతున్నారు. అలానే ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి రవీంద్ర గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. గోపాల రవీంద్ర గారికి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి వారికి శ్రీరాముని రక్ష ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థన. ధన్యవాదాలు. మన ఎదురుగా రవీంద్ర గారు దైవ గారిని కూడా ఒక సామాన్య మానవుడిగా మన ముందు కూర్చొని పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఎంత నిర్మలంగా స్వచ్ఛంగా ఉన్నారంటే అదే దర్శనం. ఒక మామూలు వ్యక్తిగా
మన జన సముద్రంలో పాల్గొని ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఆయనకి వాన సత్సంగ ఆశ్రమం తరఫున ఎప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్కసారి ఆయనకి తప్పక ద్వారా తెలియాలి. ఒక్కసారి చాలు, ఆయన వినాలి. మన సమక్షంలో ఉన్నారు ఆయన. మీకు ఎవరు కనపడ్డా ఆయన రవీంద్ర గారు ఆధ్యాత్మిక జ్ఞానం అందించడంలో ముందుండి సేవలు ప్రజలందరికీ కూడా భగవద్గీత అందాలి, చేరువలో ఉండాలి అని తపనతో గృహిణులకు, బాలలకు, ఇంకా ఎంతమందికి భగవద్గీత పంచుతూ నిరంతరం శ్రమిస్తున్న ఒక మహోన్నత వ్యక్తి రవీంద్ర గారు. 10 నిమిషాల్లో అవుతుంది. థ్యాంక్ యూ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ గాథలోనికి ప్రవేశించే ముందర ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి మీకు. పిల్లలందరూ కూడా అసలు ముందర ఈ వామన చరిత్రలో పద్యాలన్నీ మా రవీంద్ర సార్ గారు రాశారు. రాసినప్పుడు అందరూ కూడా అన్ని పద్యాలు నేర్చుకున్నారు. మరి ఇక్కడ బలిచక్రవర్తి ఒక్కరే ఉన్నారు, వామనుడు ఒక్కరే ఉన్నారు. ఏం చేయాలి? బ్రాహ్మణులను కూడా తీసుకొచ్చారు మా సార్ అయితే. 3 బలిచక్రవర్తులను పెట్టారు, అలాగే 3 వామనులను పెట్టారు, 4 బ్రాహ్మణులను తీసుకొచ్చారు, ఒక నృత్య కళాకారిణి, అలాగే గురువు గారు ఎవరికైనా ఒక్కరే ఉండాలి. కృష్ణం వందే జగద్గురు, అందుకని ఇక్కడ శుక్రాచార్యుని అక్కడే పెట్టారు. ఈ విధంగా ఈ కార్యక్రమం ముందుకు నడుస్తుంది. ఎందుకంటే మీకు ఏం జరగబోతోంది ముందరే చెప్పడం వల్ల 3 బలిచక్రవర్తులు వచ్చారు, వామనులు 3 వచ్చారని కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందుగా ఈ విషయం అనేది తెలియజేయడం జరిగింది. ఇప్పుడు గాథలోనికి మనం ప్రవేశిద్దాం. బలిచక్రవర్తి ప్రహ్లాదుడి మనవడు, విరోచనుడి కుమారుడు. ప్రహ్లాదుడి లాగానే, తన తాత ప్రహ్లాదుడి లాగానే బలిచక్రవర్తి కూడా గొప్ప విష్ణు భక్తుడు, అలాగే రాజ్య పరిపాలనలో కూడా చక్కని సమర్థుడు. బలిచక్రవర్తి అంటే రాక్షస వంశానికి చెందినవాడు. రాక్షస రాజు అయిన బలిచక్రవర్తికి, దేవతల రాజు అయిన ఇంద్రుడికి కూడా తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అంటే ఇక్కడ రాక్షసులకు, దేవతలకు కూడా యుద్ధాలు జరుగుతూ ఉండేవి అని అర్థం. అయితే ఒకనాడు బలిచక్రవర్తి యుద్ధంలో ఓటమి పాలయ్యాడు, ఇంద్రుడితో ఓటమి పాలయ్యాడు. ఎంతో బాధపడుతూ తన గురువు గారైన శుక్రాచార్యుడి వద్దకు వెళ్తారు. జరిగిన విషయం అంతా కూడా శుక్రాచార్యుడికి వెల్లడిస్తారు. ఏమంటారంటే శుక్రాచార్యునితో, ఆచార్య, నేను ఇంద్రుడిని మించిన గొప్ప బలశాలిని అవ్వాలి అంటే ఏమి చేయాలి అని అడుగుతారు. అప్పుడు శుక్రాచార్యుడి విధంగా సెలవిస్తారు. బలిచక్రవర్తి, నీవు ఇంద్రుడిని మించిన గొప్ప బలవంతుడివి అవ్వాలి అంటే నీలో శక్తి, జ్ఞానము, తపస్సు, తేజస్సు ఇవన్నీ కూడా పెరగాలి అని చెప్తారు. ఇవన్నీ పెరగాలంటే నీవు విశ్వజిత్ యాగాన్ని నిర్వహించాలి అంటారు. ఆ తరువాత బలిచక్రవర్తి వెంటనే విశ్వజిత్ యాగాన్ని నిర్వహిస్తారు. గురువు గారు ఆజ్ఞను శిరసావహిస్తారు. విశ్వజిత్ యాగం పూర్తయిన తరువాత మహాశక్తిశాలిగా మారిపోతారు బలిచక్రవర్తి. యుద్ధానికి వెళతారు, ఇంద్రుడి మీదకి విజయాన్ని సాధిస్తారు. పైగా దేవతల రాజ్యాన్ని కూడా చేజెక్కించుకుంటారు. ఇక్కడేమో దేవతలందరూ కూడా ఎంతో బాధపడుతూ విష్ణుమూర్తి వద్దకు పరుగులెడతారు. విష్ణుమూర్తి ఎంతో దుఃఖిస్తారు. విష్ణుమూర్తితో, స్వామి ధర్మం తప్పిపోతోంది అని చెప్తారు. విష్ణుమూర్తి ఏమంటారంటే, చింతించకండి, మీరు బాధపడద్దు, నేను దేవమాత అయిన అదితి గర్భమున ఈ భూమి మీద వామనుడై నేను అవతరిస్తాను, ధర్మాన్ని నిలబెడతాను అని చెప్తారు. విష్ణుమూర్తి అవతరిస్తారు. ఎలా అంటే శంఖ చక్రాదులతో, చతుర్భుజాలతో, 1000 నామాలతో, ఆయన వైజయంతి మాలతో, సర్వాభరణాలతో, ఎంతో తేజస్సుతో వెలిగిపోతూ ఉంటారు విష్ణుమూర్తి. మాటల్లో చెప్పలేనంత తేజస్సు విష్ణుమూర్తిది. తరువాత విష్ణుమూర్తి వెంటనే 3 అడుగుల వామనుడిగా మారిపోతారు. మరి ఇక్కడేమో బలిచక్రవర్తి అహోరాత్రులు కూడా యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ ఉంటారు. ఆ తరువాత విష్ణు ఇక్కడ నాట్య కళాకారిణి స్వామి వారిని ఆహ్వానిస్తుంది. అంటే చిన్ని వటువు రూపంలో ఉన్నటువంటి స్వామి బలిచక్రవర్తిని చేరుకుంటూ యాగశాల మధ్యలోనికి వస్తారు. వస్తూ ఉండగా విష్ణు భక్తురాలైన నాట్య కళాకారిణి స్వామి వారిని ఆహ్వానిస్తుంది. ఎలా అంటే చక్కని పద్యం చెప్తూ, నృత్యం చేస్తూ ఆహ్వానిస్తుంది స్వామి వారిని. చూడండి ఈ ఘట్టాన్ని.
వామన రూపంలో యాగశాలలోనికి ప్రవేశించడంతో అక్కడ ఉన్న వారంతా ఆ తేజో ప్రభావానికి తత్తరపడుతున్నారట. గుజ గుజలు మోగినారును, గజి బిజి బడువారు జాలగలగల కడుచున్, గజి బిజి ఏరితమాస్తలి ప్రజలను పొట్టి గడుగు పాపని రాకన్. ఆశ్చర్యానికి లోనైన బ్రాహ్మణులు ఒకరికొకరు గొప్పలుగా ఏవేవో చెప్పుకుంటున్నారట. కొందరు గజిబిజిగా తిరుగుతున్నారట. కలకల రావాలతో యజ్ఞ కార్యాలన్నీ విడిచి అటు ఇటు నడుస్తున్నారట. ఈ విధముగా స్వామి రాకతో యజ్ఞ ప్రదేశమంతా తత్తరపాటుకు లోనైందట. స్వామి రాకతో యాగశాల మధ్యలో ఉన్న వారంతా ఎంతో తత్తరపాటికి లోనయ్యారని ఇప్పుడు బ్రాహ్మణులు చక్కని వర్ణనను మన ముందుంచారు. ఇప్పుడు వామనమూర్తి యాగశాలలోనికి ప్రవేశించి బలిచక్రవర్తి ఎక్కడున్నాడో కనుగొని బలిచక్రవర్తిని సమీపించి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఆహా దానవ చక్రవర్తి, నీకు శుభముగాక. స్వస్తి జగత్తై భువన శాసనకర్తకు, హసమాత్ర విధ్వస్త నిలింపవర్తకు, ఉదార పదవ్యవార్తకున్, మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, నిజరీగల స్వస్థ సువర్ణ సూత్రం పరిహర్తకు, దానవలోక భర్తకు. స్వస్తి స్వస్తి స్వస్తి. ఇతడే దానవ చక్రవర్తి. నేను చేయదలిచిన దేవతా యజ్ఞమునకు సహాయం అందించుటకై ఎంతో ప్రయాసపడి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ స్వామి స్వస్తి అని సంబోధించారు. అంటే స్వస్తి అని రెండు రకాలైన అర్థాలు వచ్చేటట్లుగా సంబోధించారు. అంటే దేవతలందరికీ కూడా శుభం కలగాలనే ఉద్దేశంతో ఇక్కడ స్వస్తి అని పలికారు. ఒక అర్థం అది. రెండో అర్థం ఏమిటంటే, మనం ఎప్పుడైనా స్వస్తి అని ఎందుకు పలుకుతామంటే, ఏదైనా కార్యక్రమం ముగించాల్సి వచ్చినప్పుడు శాంతి మంత్రం చెప్పి స్వస్తి అని పలుకుతాం. అలాగే ఇక్కడ బలిచక్రవర్తితో ఏమన్నారంటే స్వామివారు, ఈ రోజుతో నీ రాక్షస వంశానికి నేను ముగింపు పలకడానికి వచ్చాను, నీకు ముక్తిని కలుగజేయడానికి ఇక్కడికి వచ్చాను అని స్వస్తి అని సంబోధించారు. తర్వాత ఇప్పుడు బలిచక్రవర్తి బ్రాహ్మణ వటువుతో, ఎవరివయ్యా నీవు అసలు ఎక్కడి నుంచి వచ్చావు అని ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఆహా, ఎవరి మహాత్ముడు, ఎంతటి బ్రహ్మతేజము వడుగా, ఎవరి గాడవె పడవు సంవాసస్థలం వేయది, ఈయడకున్ని వరుదించుటన్ సఫలమయ్యే వంశమున్ జన్మమున్, కడుధన్యాత్మనైతి ఈ మతము యోగ్యం వయ్యే, నా కోరికల్ గడతీరెన్ సుదంపులయ్యే సిగులుం కళ్యాణ విహారమున్. ఓ బ్రాహ్మణోత్తమ, ఎవ్వరి వాడవయ్యా నీవు? ఎక్కడి నుంచి వచ్చావు? నీ రాకతో మా వంశము, నా జన్మము, నా యజ్ఞశాల, ఈ యజ్ఞశిఖలు సమస్తము ధన్యమైనవి కదా. మహాత్మా, ఈ ఆసనమును అలంకరింపుము. ఓ చిన్నివడుగా, గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నావు. ఎవ్వరివయ్యా నీవసలు ఎక్కడి నుంచి వచ్చావు? నీ రాక వల్ల నా వంశము జన్మము కూడా ధన్యమైనవి కదా. రా ఇలా రా, ఈ ఆసనమును అలంకరింపుమా అని బలిచక్రవర్తి చిన్ని వటువుని ఆ ఆసనం మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు పరమేశ్వరుడైన చిన్ని వటువు యొక్క పాదధూళిని బలిచక్రవర్తి తన శిరస్సున పరమ భాగ్యముగా ఏ విధంగా ధరించారో బ్రాహ్మణులు ఇప్పుడు మన ముందుంచబోతున్నారు. ఆహాహా, చూడవయ్యా చూడు, నారాయణుని పాదపద్మముల నుంచి ఉద్భవించిన గంగాజల వాహిని పరమశివుడు తన తల మీద ధరించిన రీతిగా వామనమూర్తి పాదధూళిని బలిచక్రవర్తి మహాభాగ్యముగా తన శిరస్సుపై ధరించినాడు. వటుని పాదతో చవారి శిరస్సున పరమ
దృశ్యాన్ని చూచిన మనమందరము కూడా ధన్యులము కదా అని ఈ విధంగా బ్రాహ్మణులు చక్కగా వర్ణించారు. ఇప్పుడు బలిచక్రవర్తి బ్రాహ్మణ వటులతో నీకేమి కావాలో కోరుకోమని తాను దానం చేయదలిచినవన్నీ కూడా చెప్తున్నారు. ఓ మహానుభావ, మీ దర్శనము చేత నా జీవితం పావనమైనది. నీవు ఎవరో చెప్పలేదే. పోనీ స్వామి, మీకేమి కావాలో చెప్పండి. మీ కోరికను వెంటనే తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోములో హరులో రత్నములో రథంబులో బిందుస్థానంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణి ఖండముగాక ఏమడిగెదో దాత్రి సురేంద్రోత్తమ. ఓ బ్రాహ్మణోత్తమ, నీకేమి కావాలయ్యా? శ్రేష్టమైన వస్త్రముల, ధనమ, ఫలముల, అడవిలో లభించే సంపదల, ఆవుల, రత్నముల, రథముల, మంచి భోజనమా, కన్యల, ఏనుగుల, బంగారమా, చక్కటి గృహముల, గ్రామముల, భూముల, నువ్వు వెళ్ళడానికి రాజ్యాల, ఇవి కాక ఇంకేమన్నా కావాలా? చెప్పవయ్యా, చెప్పు. ఓ బ్రాహ్మణోత్తమ, నీకేమి కావాలయ్యా? మంచి దుస్తులు కావాలా? అడవిలో లభించే సంపదలు కావాలా? నువ్వు ఏలుకోవడానికి రాజ్యాల, ఏమి కావాలో చెప్పు, కాదనకుండా ఇచ్చేస్తానని చెప్పారు. ఆ తరువాత అప్పుడు ఆ చిన్ని బ్రాహ్మణుడు తనకేమి కావాలో ఇలా సెలవిస్తున్నారు. ఓ బలిచక్రవర్తి, ఊళ్ళోకాలు తిరుగుతూనే ఉంటారు. నేను నా స్వస్థమని చెప్పగలను. అందరూ నా వాళ్ళే అనుకుంటారు. ఫలాని వాడివాడని ఎలా చెప్పగలను? నేను ఒంటివాడను. ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేర ఇమ్ము, సొమ్ము మేరయుల్లా కోర్క ధీర బ్రహ్మ గూగటి ముట్టద దానకు తకసార్ల దానవేంద్ర. ఓ దానవేంద్ర, నీవు గొప్ప దానకర్తవు. నా వంటి బ్రాహ్మణులకు బంగారాసులు కానుక ఇస్తామని ఉత్సవపడతావు. అయితే బలి చక్రవర్తి, నేను ఒంటిన వాళ్ళు. నాకు ఏదైనా రాసులు వద్దు. 3 అడుగుల మేర స్థలాలు మాత్రమేవు. దానిని నేను బ్రహ్మలోక ప్రాప్తిగా భావిస్తాను. బలిచక్రవర్తి తను ఏమి దానం చేయదలిచాడో అన్ని చెప్పగా ఈ చిన్ని బ్రాహ్మణుడు ఇలా సెలవిచ్చారు. ఏమంటే, ఓ దానవేంద్ర, నీవు గొప్ప దానకర్తవు, కానీ నేను ఒంటరి వాడను. నాకు ఏ ధనరాశులు వద్దు. నీవు ఇస్తానంటున్న అడవిలో లభించే సంపదలు, దుస్తులు, ఇంకేమీ నాకొద్దు. నాకేమి కావాలంటే 3 అడుగుల స్థలం చాలు అని, అదే నేను బ్రహ్మలోక ప్రాప్తిగా భావిస్తాను అని చెప్తున్నారు. అప్పుడు బలిచక్రవర్తి, ఇంత చిన్న కోరికని కోరుతున్నావేంటయ్యా నీవు? దాత యొక్క హృదయ విశాలతను తెలుసుకుని కదా నీవు దానం అడగాలి అని ఈ విధంగా సంబోధిస్తున్నారు. ఆహా, ఇంత చిన్న కోరిక అయ్యా వామన, కొంచెం అడిగితివో చెల్లదు. దాత పెంపు సొంపు దళపవనదే. ఆహా, ఏమిటయ్యా నీ అడుగునది? వసుదా ఖండము వేడితో గజములన్ వాంఛించితో వాజులన్ వ్యసనోహించితో కొరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో పసిబాలుండవు నెరవీవడుగా నీ భాగ్యంబులి పాటిగాక అసురేంద్రుండు పదత్రయంబడుగా ఈ అల్పంబు నీ నేర్చునే. అయ్యా ఓ చిన్ని బ్రాహ్మణోత్తమ, అఖండ భూభాగములు అడగలేదే. ఏనుగులు, గుర్రములు, పరిచారికలు వంటి ఉత్తమ భాగ్యములేవి అడగలేదు కదా. పసిపాలుడవు, అడగటం కూడా చేతగాని చిన్నారివి. ఆహా, 3 అడుగుల స్థలమా నీవు అడుగునది? అంత అల్ప కోరిక ఇవ్వడానిక ఈ అసురేంద్రుడిక్కడున్నది. ఓ చిన్ని బ్రాహ్మణోత్తమ, దానమిచ్చే దాత యొక్క గౌరవానికి నీవు ఎటువంటి భంగం కలగకుండా దానం అడగాలి కదా. మరి నీవేంటి, నీవిస్తానంటున్న అఖండ భూభాగములు, స్త్రీమూర్తులు ఇవన్నీ కోరుకో
అడుగుల స్థలాన్ని కోరావు అని అంటున్నారు బలిచక్రవర్తి. అయినా ఇంత అల్ప కోరికను తీర్చడానికా ఈ అసురేంద్రుడు ఇక్కడ ఉన్నది అని చెప్తున్నారు. అప్పుడు ఆ చిన్ని బ్రాహ్మణుడు ఈ విధంగా సెలవిస్తున్నారు. ఓ మహారాజా, నేనొక బ్రాహ్మణ వటువును, అందున బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాను. నా అవసరములు కూడా చాలా అల్పమైనవి. గొడుగు జనిదము కమండలువు నాకు ముంచియో దండము వడుగేనెక్కడ భూములెక్కడ కల్వామాక్షుల స్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితంబైన మూడడుగుల మేరయా త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికెన్. ఓ బలిచక్రవర్తి, గొడుగు యజ్ఞోపవీతము కమండలము మొలత్రాడు జపదండము ఇటువంటివి కోరుకునే నేనెక్కడ? నువ్వు ఇస్తానంటున్నా ఏనుగులు గుర్రములు భూములు స్త్రీమూర్తులు వంటి ఘన సత్కారములు ఎక్కడ? నా నిత్య దీక్షలకు అవసరం లేనివి కదా నీవు ఇస్తానంటున్నవి. అవన్నీ నాకెందుకు? నేను అడిగిన 3 అడుగుల స్థలం ఉన్నదే, దాన్ని కాదనకుండా ఇయ్యగలిగితే అదే బ్రహ్మాండంబు నా పాలికిన్. ఓ దానవ చక్రవర్తి, నేను చిన్ని బ్రాహ్మణ వటువునే, కాదనడం లేదు. అయినా నేను బ్రహ్మచర్య దీక్షలో ఉన్నానయ్యా. నా అవసరములు చాలా అల్పమైనవి. గొడుగో యజ్ఞోపవీతమో కమండలమో మొలత్రాడో జపదండమో అవి నా నిత్యావసరములు. నీవేమో నా అవసరాలకి అసలు ఉపయోగపడనివి ఇస్తానంటున్నావు. అటువంటి ఘన సత్కారములు నేనేమి చేసుకుంటాను? నాకు 3 అడుగుల స్థలం ఉన్నదే, నేను అడిగినది. అది నీవు కాదనకుండా ఇవ్వగలిగితే చాలు అంటున్నారు. ఇప్పుడు బలిచక్రవర్తి స్వామి వారితో ఈ విధంగా సంభాషిస్తున్నారు. స్వామి, బ్రహ్మస్వరూపుడవు, నీవడిగిన 3 అడుగుల స్థలం ఇవ్వడానికి నాకెట్టి కష్టమూ లేదు. కానీ ఇంత చిన్న కానుక నేను ఇస్తున్నాననే భావన నన్ను బాధిస్తున్నది. నా యందు దయతో దీనికి తోడుగా మరొకటి అడగండి స్వామి. బలిచక్రవర్తి ఇక్కడ బాధపడుతున్నారు. ఎందుకంటే నేను ఇంత చిన్న కోరికను నీకు ఇస్తున్నానేంట, ఇంత చిన్న కోరికను నీవు అడిగావు, ఇంత అల్ప కానుక నేను నీకు ఇస్తున్నాను కదా, అందుకని నా యందు దయించి మరొక కోరికను కోరుకోమని చెప్తున్నారు. అప్పుడు స్వామివారు జ్ఞాని ఎలా ఉండాలో, దానం ఎలా అడగాలో వివరిస్తున్నారు. ఆహా బలిసార్వభౌమ, నీ వంటి మాట తప్పని వారు, నీతివంతులైన దాతలు లభించినా కూడా బ్రాహ్మణులు బ్రహ్మనిష్ఠులైన వారు ఎలా ప్రవర్తించాలో వారి మాటల్లోనే వినవయ్యా. జ్ఞాని తన మనస్సును అదుపులో ఉంచుకొని లోపి గుణాన్ని విడిచిపెట్టి ప్రార్థించిన కొద్దిపాటి వారాన్నే మహాభాగ్యంగా భావించాలి. అలా కాకుండా ఇంకా ఇంకా నాకే కావాలి, ఉన్నదంతా నాకే కావాలి అని ప్రవర్తించేవారు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా, ఎట్టి దీక్షలాచరించినా కొంచెం కూడా అభివృద్ధి చెందలేరు. దొరికిన దానితో తృప్తి చెందని వాడికి, ఇంకా లేదని దుఃఖించే వాడికి సప్త ద్వీపములు ఇస్తే సంతోషిస్తాడా? లేదు కదా. అందుకని ఇక్కడ స్వామి నీవు నాకు నేను అడిగిన 3 అడుగుల స్థలం చాలు అని అంటున్నారని బ్రాహ్మణులు ఇప్పుడు మన ముందు ఉంచారు. ఇప్పుడు వామనుడు ఆశ అనేది తుదిలేనిదని, అనంతమైనదని ఈ విధంగా ఇప్పుడు వివరించబోతున్నారు. ఓ రాజేంద్ర, ఆశ అనేది తుదిలేనిది, అనంతమైనది. విఘ్నులు దానిని వివరిస్తున్నారు, ఆలకించు. ఇప్పుడు విష్ణు భక్తురాలైన నాట్య కళాకారిణి ఈ విధంగా వివరిస్తుంది. సామ్రాజ్యం పూసే కూర
మధ్య ఉన్న ఈ అఖండ భూవలయమంతా సాధించిన రాజులు కూడా తృప్తి చెందిన జాడలు కానరావు. వైనుడు గైడు వంటి మహా చక్రవర్తులు సైతం ధరాసను వదలలేక అశాంతితో మగ్గిపోయిన వారే తప్ప సుఖించిన వారు ఒక్కరూ లేరు. ఆశకి అంతమంటూ ఉండదు. తుది లేనిది ఆశ, అనంతమైనది ఆశ. అందుకని ఈ ఆశకి బందీలై గొప్ప గొప్ప చక్రవర్తులు కూడా ధనాశను వదలలేక అశాంతితో మగ్గిపోయిన వారే తప్ప సుఖించిన వారు ఒక్కరు కూడా లేరని ఇప్పుడు నృత్య కళాకారిణి వర్ణించింది. ఇప్పుడు ఆ చిన్ని బ్రాహ్మణ వటు బలిచక్రవర్తితో ఏమంటున్నారో చూడండి. ఓ బలి, ఇదేమిటో ఈ బ్రాహ్మణుడు ఇలాంటి కోరికలు అడుగుతున్నాడని దిగులు చెందుతున్నావా? ఇది ఏమైనా అడిగినని మదివగవగతారవోయుమా సత్యము పెంపుదవగోయిన అర్థం బిగి ఇచ్చట ముజగమ్మునిచ్చట మాకున్. ఓ చక్రవర్తి, ఇదేమి కోరిక అని చింతించకుండా దానమివ్వవయ్యా. నిర్మల చిత్తంతో దానమివ్వు. ఈ జగతిలో సత్యం వర్ధిల్లేందుకోసమే నేను 3 అడుగులు కోరాను. నాకు ఈ 3 అడుగులు ఇచ్చుట ముల్లోకములు ఇచ్చిన దానితో సరిసమానం. ఇదేమిటి ఈ వటు ఇలాంటి కోరికలు అడుగుతున్నాడని చింతించకుండా నిర్మల చిత్తంతో దానం ఇవ్వు. ఈ లోకంలో సత్యము వర్ధిల్లేందుకే నేను నిన్ను 3 అడుగులు కోరాను. నీవు నాకు 3 అడుగులు ఇస్తే ఈ ముల్లోకములు ఇచ్చిన దానితో సరి సమానం అని చెప్పారు. అప్పుడు బలిచక్రవర్తి ఇలా అంటున్నారు. ఆహాహా, మహాత్ములారా, విన్నారటయ్యా పరంధాముని మాటలు. సత్యము పెంపొందేందుకే కోరుతున్నాడట ఈ 3 అడుగుల స్థలము. ఓహో, పుట్టి నేర్చుకొనెను పుట్టక నేర్చెను చిట్టి బుద్ధులెట్టి పొట్టి వడుగు పట్టనున్న వెళ్ళ భూములు. ఆహా, ఏమైతేనేమిలే, నా వంటి రాక్షసుణ్ణి పరమేశ్వరుడు వచ్చి దానమడిగాడు. ఇంతకన్నా నాకేం కావాలి? తాగోరినెదరని దానమిచ్చదనిప్పుడు పుట్టి నేర్చుకున్నావా లేక పుట్టకుండానే నేర్చుకున్నాడా? ఈ మాయ మాటలు పరమేశ్వరుడు నిలువెల్లా మాయలే కదా పరంధామునికి. ఆహా, ఏమైతేనేమిలే, పరంధాముడంతటి వాడు వచ్చి నన్ను ధరణి దానం అడిగాడు. సంతోషంగా ఇస్తాను. మహదానందంగా భగవంతుడు అడిగిన 3 అడుగుల స్థలాన్ని దానమిస్తాను. పుట్టి నేర్చుకున్నాడా లేక పుట్టకుండానే నేర్చుకున్నాడా ఈ పరంధాముడు ఈ మాయ మాటలు అంటున్నారు. అంటే ఇక్కడ వచ్చినది చిన్ని బ్రాహ్మణ వటువు కాదని, భగవంతుడే స్వయంగా దిగి వచ్చి తనని దానమడిగారని తూచాయిగా ముందుగానే గ్రహించారు బలిచక్రవర్తి. అందుకని ఈ పరంధాముడికి సంతోషంగా మహదానందంగా భగవంతుడు అడిగిన 3 అడుగుల నేలని దానమిచ్చేస్తానని చెప్పారు. ఇప్పుడు వస్తున్నారండి శుక్రాచార్యుడు, పరుగు పరుగున వచ్చేస్తున్నారు. వచ్చేసి ఏమంటున్నారంటే బలిచక్రవర్తితో, తన బలిచక్రవర్తి గురువు గారు కదా, నీవు వచ్చినది చిన్ని బ్రాహ్మణ బాలుడు కాదు, అసలు ఎందుకు వచ్చాడో తెలుసా నీకు అని బలిచక్రవర్తితో ఈ విధంగా మాట్లాడుతున్నారు. అయ్యో అయ్యో ధనుజేంద్ర, ఇతడు బ్రాహ్మణ వటువు కాదు, కశ్యప ప్రజాపతికి పుత్రుడై జన్మించిన రాక్షస హంతకుడు శ్రీహరి. ఇతనికి వరాలిస్తే నీ జాతికి వినాశనం తప్పదు. కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు మీ కుక్షుండు విశ్వంభరుండు
ఓ రాజా, నీవు అమిత జాగ్రత్తగా ఉండు. వచ్చినది చిన్ని బ్రాహ్మణ బాలుడు కాడు, విష్ణుమూర్తి. విష్ణుమూర్తి వామనుడై ఇక్కడికి వచ్చాడు. నీవు దానమిస్తే నీ సమస్త సంపదలు కూడా నీవు పోగొట్టుకుంటావు. అందుకని చెప్పి నీవు దానము లేదు, గీతము లేదు అని చెప్పి ఖచ్చితంగా వివరించి చెప్పి అతన్ని పంపించేసే అని చెప్తున్నారు. అప్పుడు బలిచక్రవర్తి శుక్రాచార్యుడితో ఇలా సంబోధిస్తున్నారు. చూడండి ఏమంటున్నారు. ఏమేమి గురుదేవా, ఈ వామనమూర్తి జగన్నాయకుడైన లక్ష్మీనాథుడా, ఆహా నేను ఎంతటి ధన్యుడనో. శ్రీ సతి కుప్పుపై శిరముపై సంశీయరోత్తంబుపై పాదాబ్జములపై కపోలకటిపై శ్రీతరువుపై నూత్న మర్యాదన్ ముందు కరంబు క్రిందగుట మీదైన కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబునా పాయమే. ఆహా గురుదేవా శుక్రాచార్య, నన్ను అర్పిస్తున్న ఈ దివ్యహస్తము సాక్షాత్తు లక్ష్మీదేవిని అందించగలిగిన శ్రీహస్తమా? ఆహా, అటువంటి మహోన్నత అభయహస్తము నేడు క్రింద ఉండి నా చేయి పైన పెట్టమా? ఈ అదృష్టము ముందు నా రాజ్యం ఏ పాటినయ్యా? ఈ రాజ్య సంపదలు, ఈ శరీరాలు, ఇవన్నీ ఎంతవరకు శాశ్వతాలు? ఇవన్నీ ఒకనాటికి నశించిపోయేవే కదా. అందరూ కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆ లక్ష్మీదేవి మాత్రం స్వామివారి చూపు కోసం పరితపిస్తుంది. స్వామివారు తనని చూడాలని ఎంతో కోరుకుంటుంది. అటువంటి స్వామివారు తన తనువుపై చెయ్యి వేస్తే ఆమె పరవశించిపోతుంది. అటువంటి లక్ష్మీదేవిని పరవశింపచేసి ఆ చెయ్యి నూతన మర్యాద పొందినటువంటి శ్రీమన్నారాయణుడి చెయ్యి క్రింద ఉండటమా, నా చేయి పైన ఉండటమా, నేను ఆయనకి ఇచ్చేవాడినా ఎంతమందికి దక్కుతుంది ఇంతటి మహద్భాగ్యము? అటువంటిది పరంధాముడంతటి వాడు చిన్ని బ్రాహ్మణవటు బాలుడి రూపంలో వచ్చి నన్ను ధరణి దానం అడుగుతున్నాడు. అటువంటిది నన్ను దానం ఇవ్వద్దు అని చెప్తున్నారా? నేను దానం ఇచ్చేస్తాను అంటున్నారు. అప్పుడు శుక్రాచార్యుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఓ బలిచక్రవర్తి, నా మాట విను. ఇప్పటి వరకు అఖండ సంపదలతో 14 భువనములను పాలించావు. కానీ ఈ దానముతో సమస్తము పోగొట్టుకొని నిరుపేదవై అవమానపడతావు. రాక్షస కులద్రోహివై శిక్షణను అనుభవిస్తావు. బలిచక్రవర్తితో ఏమంటున్నారంటే శుక్రాచార్యుడు, నీవు ఇప్పటి వరకు అయితే 14 భువనాలను పాలించావు. ఈ దానము నీవిస్తే నీవు ఇప్పటి వరకు ఏదైతే సంపాదించావో సిరి సంపదలన్నీ కూడా పోగొట్టుకుంటావు, నీ రాజ్యాన్ని పోగొట్టుకుంటావు, నీవు రాక్షస కులద్రోహివైపోతావు, శిక్షని కూడా అనుభవిస్తావు. అందుకని ఈ దానం ఇవ్వద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు బలిచక్రవర్తి శుక్రాచార్యునితో ఇలా అంటున్నారు. రాజులు రాజ్యముల్ గలుగవే గర్భోన్నతిం పొందరి మారీలి సిరిమూట గట్టుకొని పోవంజాలిరే భూమిపై వేరైనం గలదే సిబి ప్రముఖులున్ ప్రీతిన్య సిక్కాములయ్యీరే కోకులు వారరన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ. ఓ బ్రాహ్మణోత్తమ, పూర్వము ఎంతమంది రాజులు ఈ రాజ్యమును పరిపాలించలేదు, ఎంతమంది అహంకారంతో విర్రవీగలేదు. కానీ వారిలో ఎవరైనా ఈ జగతిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఈ సిరి సంపదలను మూటగట్టుకుని వెళ్ళగలిగారా? కనీసం ఈ భూమి మీద అటువంటి వారి పేరైనా ఎవరైనా చెప్పుకుంటూ ఉన్నారా? కానీ శివ చక్రవర్తి వంటి వారు ఎంతో ప్రేమతో కీర్తిని వాంఛించి అడిగిన వారికల్లా కోరికలు తీర్చారే, అట్టి వారిని ఈ లోకం మరిచిపోయిందా? ఇప్పటి వరకు వారిని స్మరిస్తూనే ఉన్నది కదా. ఓ గురువర్య, ఇంతకు పూర్వం ఎంతో మంది రాజులు ఈ రాజ్యాన్ని పరిపాలించారు కదా, నా అంతటి వారు లేరని అహంకారంతో విర్రవీగారు. మరి వారేమైనా వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు సిరి సంపదలు ఏమైనా మూటగట్టుకొని వెళ్ళారా? లేదు కదా. మరి శివ చక్రవర్తి వంటి గొప్ప చక్రవర్తి కూడా ఎంతో కీర్తిని వాంఛించారు, అడిగిన వారికల్లా లేదనకుండా దానం ఇచ్చారు. అటువంటి వారిని ఇప్పటికీ ఈ రోజుకి ఈనాటికి మనం గుర్తు చేసుకుంటూ
అని బలిచక్రవర్తి ఈ విధంగా మాట్లాడారు శుక్రాచార్యుడితో. అప్పుడు శుక్రాచార్యుడు తన శిష్యుడైన బలిచక్రవర్తితో ఏమంటున్నారో చూడండి. ఓ బలిచక్రవర్తి, నీకొక ధర్మ సూక్ష్మము చెబుతాను, శ్రద్ధగా విను. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు జగిత గోకులాగ్రజమరక్షణమందు పొంగవచ్చు నగము వందదధిప. స్త్రీల విషయములోను వివాహ విషయములోను ప్రాణానికి ధనానికి గౌరవానికి భంగం కలిగిన సందర్భాలలోను భీతి చెందిన గోవులను భయపడిన బ్రాహ్మణులను రక్షించే విషయంలోను అబద్ధం చెప్పటము దోషము కాదు. దాని వలన ఎటువంటి పాపము కూడా నిన్నంటదు. అబద్ధము ఏ ఏ సందర్భాల్లో చెప్పొచ్చో ఇక్కడ చెప్తున్నారు శుక్రాచార్యుడు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి స్త్రీలను కాపాడడానికి అబద్ధం చెప్పొచ్చు, వివాహ విషయంలో అబద్ధం చెప్పొచ్చు అంటున్నారు. అంటే 100 అబద్ధాలాడైనా ఒక వివాహాన్ని జరిపించండి అంటారు కదండి పెద్దలు, అందుకని వివాహ విషయంలో కూడా అబద్ధం చెప్పొచ్చు అంటున్నారు. ఇంకా ప్రాణానికి ధనానికి గౌరవానికి భంగం కలిగిన సందర్భాల్లో కూడా అబద్ధం చెప్పొచ్చు అంటున్నారు. ఇంకా భయపడిన బ్రాహ్మణులు, భీతి నొందిన ఆవులను రక్షించే సమయంలో కూడా అబద్ధం చెప్పొచ్చు. కాబట్టి నీవు దానం ఇవ్వను అని చెప్పు, అబద్ధం చెప్పు, ఏం పర్వాలేదు అంటున్నారు. అప్పుడు రాక్షసరాజు అయిన బలిచక్రవర్తి శుక్రాచార్యునితో ఏమంటున్నారో చూడండి ఇప్పుడు. గురుదేవా, ఇదంతా భగవత్ ప్రేరితమై జరుగుతున్నది. పంచభూతముల సాక్షిగా పరమేశ్వరునికి ప్రమాణం చేసి మళ్ళీ మాట తప్పమంటున్నారా? ఈ సంపదలు, తుచ్చమైన నా ప్రాణములు ఇవేవి శాశ్వతం కాదు. నేను అబద్ధం ఆడను, నన్ను క్షమించండి. ఈ జీవితం ఎవ్వరికీ శాశ్వతం కాదు. బ్రతికే 4 రోజులు అసత్వ ప్రవర్తనతో బ్రతుకులు నడపడం హీనం కన్నా హీనము. సత్యము, దానము, కరుణ, ధర్మము అనే గొప్ప భావాలకు దూరంగా కాలం గడిపే జీవుడు ఏ మహత్తత్వాన్ని సాధించలేడు. చెలియే మృత్యువు, యముడే బంధువు, యమకింక సంసేవాదులే కింకరుల్ సిరంజేసెనే ధన్ను బ్రహ్మ దృఢమే జీవంబులో చెల్లరే చలితం బహుట ఎరుంగకి కపట సంసారంబు నిక్కంబుగా దలచున్మోడుడు సత్య దాన కరుణ ధర్మాది నిర్ముక్తుడై. ఓ శుక్రాచార్య, మృత్యువు నా ప్రాణ స్నేహితుడా, యముడు మా బంధువా, యమకింకరులేమైనా నా సేవకులా, బ్రహ్మదేవుడేమైనా నా శరీరాన్ని శిలారూపంలో తయారు చేశాడా? లేదే. మరి నేను మరణం లేని వాడను ఎట్లవుతాను? ఏ నాటికైనా మరణం తథ్యము కదా. అయ్యయ్యో, మనోచంచలత్వము చేత సత్యమే ఎరగని మూఢుడు ఈ జీవితములు శాశ్వతములు అనుకుంటున్నాడు కదా. అసత్య ప్రవర్తన చేత సత్యమే ఎరగని మూఢుడు ఎంత జీవితాలు గడుపుతున్నారు కదా. ఆచార్య, మృత్యువేమైనా నా బంధువా, యముడేమైనా నా స్నేహితుడా, యమకింకరుడేమైనా నా స్నేహితులా అంటున్నారు. అంటే బ్రహ్మదేవుడేమైనా నా శరీరాన్ని శిలారూపంలో ఏమైనా తయారు చేశాడా? లేదు కదా. మరి నేను మరణం లేని వాడని ఎలా అవుతాను? ఎప్పటికైనా మరణం అనేది తథ్యము, ఎవరికైనా వస్తుంది అని చెప్పి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ సత్యాన్ని గ్రహింపక అసత్య ప్రవర్తనతో వ్యర్థ జీవితాన్ని గడుపుతున్నారు అని ఇక్కడ బలిచక్రవర్తి ఎంతో బాధపడ్డారు. మరి ఆ బలిచక్రవర్తి ఇలా సంబోధిస్తున్నారు. రమ్మా మానవ కోత్తమా, లెమ్మా నీ వాంఛితంబులేదనకిత్తున్, తెమ్మా అడుగులని తురానిమ్మా, కడుగంగ వలయు ఏటికి దడయన్. ఓ బ్రాహ్మణ బాలక, ఓ వామనమూర్తి, లేచి రావయ్యా. నీవు కోరుకున్న 3 అడుగుల స్థలాన్ని లేదనకుండా ఇస్తాను. ఏది నీ పాదములకు రానిమ్ము, నీ పాదార్చనములు చేసి జలముల సాక్షిగా దానమిస్తాను. ఇంకా ఆలస్యం దేనికయ్యా పరమేశ్వర? ఇప్పుడు బలిచక్రవర్తి తన భార్య అయిన వింధ్యావళిని పిలిచి
ఆ చిన్ని బ్రాహ్మణుడు అడిగిన 3 అడుగుల నేలను నేను దానం ఇచ్చేస్తున్నానని చెప్పారు. ఇంకా మన భారతీయ సంస్కృతి ప్రకారం దానం ఇచ్చే వాళ్ళకన్నా కూడా దానం పుచ్చుకునే వాళ్ళే గొప్ప. ఎందుకంటే దానం పుచ్చుకునే వాళ్ళే లేకపోతే దానం ఇచ్చే వాళ్ళు ఎవరికి ఇస్తారు? అందుకని దానము పుచ్చుకునే వాళ్ళు విష్ణువు రూపంలో వచ్చి ఆ దానాన్ని స్వీకరించి మనకి పుణ్యంగా మారుస్తున్నారు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బలిచక్రవర్తి రావయ్యా, లేచిరా, నీ కాళ్ళు చేతులు కడిగి నేను దానం ఇస్తాను. ముందుగా ఈ బంగారు పళ్ళులో నీ కుడి పాదములు పెట్టు, తరువాత ఎడమ పాదములు కూడా పెట్టి చక్కగా ఈ రెండు పాదములు కూడా నేను కడిగి నీకు దానం ఇచ్చేస్తాను, నీవు అడిగిన 3 అడుగుల నేలని అని చెప్తున్నారు. ఇప్పుడు స్వామివారి పాదాలను బ్రాహ్మణులు ఇలా వర్ణిస్తున్నారు. ఆహా, పురప్రముఖులారా, సద్బ్రాహ్మణులారా, అదిగదిగో వేద ప్రమాణాలతో 1000 సూర్యకాంతులతో వెలిగిపోతున్న వేదవేద్యుని పదద్వయము. బలిదైత్యేంద్ర కరద్వయీకృతజల ప్రేక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచయోగి సమనస్స ప్రార్థిత శ్రీరఘు దళితానం గణమాలలాట పదవి కస్తూరికా సాదమున్ నలినామోదము రత్నలు పురికన్నానా వేదమున్ పాదమున్. బలిచక్రవర్తి తన 2 చేతులతోనూ కడిగేందుకు వీలుగా పరమేశ్వరుడు తన దక్షిణ పాదమును ముందుకు సాచాడు. ఆ పాదము యోగులు దేవతలు కోరుకునే ఆధ్యాత్మిక సంపదను తీసుకెళ్లిన శక్తివంతమైన పాదము. భక్తితో ప్రణమిల్లిన శ్రీ మహాలక్ష్మి లలాటమునందలి కుంకుమ కస్తూరికా ధూళితో వెలిగిపోతున్న దివ్య చర్ణనామము ఆ పాదము. పద్మపుర పరిమళంతో గుబాలించే ఆ పాదము చతుర్వేద రాశిని కాలి అంత్యాలుగా అమర్చుకున్న మహాదేవుని సన్నిధానము. అది చతుర్వేదముల పరిపూర్ణ సారము. బలిచక్రవర్తి స్వామివారి పాదములు కడుగుతున్నప్పుడు బ్రాహ్మణులు ఇలా వర్ణిస్తున్నారు. ఆ పాదములు ఎలా ఉన్నాయంటే, నిరంతరం కూడా యోగులు దేవతలు కూడా స్వామివారి పాదాన్ని మనసులో పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటారట. అలా ధ్యానం చేసినప్పుడు ఈ పద్యంలో ఏం చెప్పారంటే శ్రీదమున్ అన్నారు. శ్రీదమున్ అంటే వెంటనే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. స్వామివారి పాదాన్ని దేవతలు యోగులు ధ్యానం చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి కటాక్షం ఎలా కలుగుతుంది అంటే, స్వామివారి పాదం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది. స్వామివారి పాదాన్ని లక్ష్మీదేవి పూజిస్తారు. అందుకని యోగులు దేవతలు ప్రార్థించేటప్పుడు స్వామివారి పాదాలను లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి ఇద్దరు కూడా వారి మనసులో ఉంటారని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఇంకా లక్ష్మీదేవి తన నుదుటిన కస్తూరికా తిలకాన్ని ధరిస్తుంది. స్వామివారి పాదాలకి నమస్కరించినప్పుడు ఆ కస్తూరికా తిలకం స్వామివారి పాదాలకి అంటుకుంటుంది. అప్పుడు స్వామివారి పాదము తామర పువ్వులాగా ఉంటుంది. ఇంకా ఏం చెప్తున్నారంటే, వేదములు స్వామివారి పాదాలకి అందైనవి అని కూడా చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు బ్రాహ్మణులు ఇలా అంటున్నారు, బలి నీటిని ధారబోస్తూ స్వామి పాదములు ఎలా కడిగారో చెప్తున్నారు. అది అదిగో చూడండి, బ్రాహ్మణ వటువు రూపంలో ఆ త్రివిక్రమ స్వరూపాన్ని బలి చక్రవర్తి త్రికరణముల శుద్ధిగా పూజిస్తున్నాడు. విప్రాయ ప్రకట వృతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణిం దాస్యామి అంజన్ క్రియా క్షిప్రుండై ధనుజేశ్వరుండు గడుగుంచే సాచి పూజించి బ్రహ్మ ప్రీతిం మణిహారమోసే భువనం మాక్షర్యముందగం. ప్రభు ప్రసిద్ధ వ్రత దీక్ష కలిగిన వాడవు, విష్ణు స్వరూపుడవు, వేదముల తత్వమెరిగిన వాడవు, సర్వజ్ఞుడమైన నీకు ఇదిగిదిగో 3 అడుగుల నేలను దానమిస్తున్నాను అంటూ పరమేశ్వర ప్రీతి కలుగునుగాక అని నీటిని ధారపోశాడు. అది చూసి సకల లోకాలు అమితాశ్చర్యాన్ని పొందాయి. ఇక్కడ బలిచక్రవర్తి, ఓ బ్రాహ్మణ వటువా, నీవు అడిగిన 3 అడుగుల
అని చెప్పి ఇక్కడ కమండలంలో నుంచి నీరు పోస్తుంటే ఎంతసేపటికి నీరు రావడం లేదు. ఏంటా అని చూస్తుంటే ఇక్కడ శుక్రాచార్యుడు తన శిష్యుడి మీద ఉన్న అమితమైన ప్రేమతో కమండలం జలద్వారంలో నుంచి లోపలికి వెళ్ళిపోయారు. అంటే నీటి ధారని పడనీయకుండా అడ్డుపడితే దానం ఆగిపోతుంది కదా, అందుకని. ఇక్కడేమో స్వామివారు వడుగు కదా, ఆయన దగ్గర దర్భల కట్ట ఉంటుంది. ఆ దర్భల కట్టలో నుంచి ఒక దర్భని తీసుకొని ఆ కమండలం జలద్వారం లోపలికి పంపించారు. ఆ సూక్ష్మ రూపంలో ఉన్న శుక్రాచార్యుడి కంటికి గుచ్చుకుంటుంది. ఆయన ఎంతో బాధతో వెలువెల్లాడిపోయి అందులో నుంచి బయటకు వచ్చేస్తారు. ఇక నీటి ధార ఎలా పడుతుందంటే ధారాళంగా పడుతుంది. సంతోషంగా మహదానందంగా దానం ఇచ్చేశారు. అంటే ఇక్కడ దానం తన రాజ్యం పోతోందని తెలుసు, సర్వం పోతోంది, అయినా సరే సంతోషంగా భగవంతుడు అడిగిన 3 అడుగుల నేలని దానం ఇచ్చేశారు బలిచక్రవర్తి. తర్వాత వామనుడి పాదములు కడిగి బలిచక్రవర్తి ఏ విధంగా ధన్యుడైనాడో బ్రాహ్మణులు ఇప్పుడు వివరిస్తున్నారు. సురలోక సముద్ధరణము నిరత శ్రీ కరుణమఖిల నిగమాంతాలంకరణము భవ సంహరణము హరిచరణము నీట గడిగల సురోత్తముడు. వేదాంగాలతో సరి సమానమైన పరమేశ్వరుని పాదము సురలోక సముద్ధరణము, దేవతాలోకం సహితము రక్షింప సమర్థమైన ఆ స్వామి పాదం, నిరంతరం శ్రీ లక్ష్మీ పూజితమైన పాదం. మహాభాగ్యశాలి అయిన బలిచక్రవర్తి పరమ పుణ్యతీర్థములైన గంగాజలాలతో స్వామి చరణములు కడిగి ధన్యుడైనాడు. దేవతాలోకాలన్నింటినీ కూడా ఉద్ధరించేటటువంటి పాదమది. ఎల్లవేళలా కూడా సిరి సంపదలు కలిగినటువంటి పాదమది. ఇంకా దయ కలిగినటువంటి వేదములకు అలంకారం ఈ పాదమని చెప్పారు. అందుకనే ఈ బలిచక్రవర్తి గాథలో నుంచి ఈ ఘట్టాన్ని తీసుకొని అన్నమాచార్యులు బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిడి పాదము అనేటువంటి గొప్ప కీర్తనని కూడా రచించారు. ఇప్పుడు బ్రాహ్మణులు స్వామివారి పాదాల యొక్క గొప్పదనాన్ని మనకి చక్కగా వర్ణించారు. ఆ తరువాత స్వామివారు 2 అడుగులతో భూమిని ఆకాశాన్ని కూడా కొలుస్తూ ఇలా పెరిగిపోయారని అందరూ కలిసి ఇప్పుడు ఇంతింతై వటుడింతై అని రవిబింబం ఉపమింప అనేటువంటి పద్యాలను ఇప్పుడు అందరూ కలిసి ఆలోచిస్తారు. ఇంతింతై వటుడింతై అనేట్లుగా స్వామివారు పెరిగిపోయారట. ఎలా అంటే త్రివిక్రమ స్వరూపాన్ని పొందారు. ఆకాశం అంతే ఎత్తుకి ఎదిగిపోయారు స్వామి. అలాగే మేఘమండలం అంతే ఎత్తుకి పెరిగిపోయారు. సూర్యమండలం అంతే ఎత్తుకి పెరిగిపోయారు. చంద్రమండలం అంతే ఎత్తుకి పెరిగిపోయారు. నక్షత్ర మండలం అంతే ఎత్తుకి పెరిగిపోయారు. బ్రహ్మ ఉండే స్థానాన్ని కూడా చేరుకున్నారు స్వామి. ఇలా పోతనామాచులు వారు మనకి స్వామివారు పెరిగిపోయారు అని చెప్పకుండా మరొక పద్యాన్ని కూడా వివరించారు. రవిబింబం ఉపమింప భాత్రమగు ఛత్రం వై అంటే స్వామివారు
తలకి శిరోరత్నమైంది, తరువాత మెడలో పెట్టుకున్న హారమైంది, నడుముకి పెట్టుకున్న వడ్రానానికి గంటయింది, స్వామివారి పాదానికి అందయింది, పదపీఠమైంది అని పోతనామాచుల వారు ఈ విధంగా 2 పద్యాల ద్వారా మనకి వివరించారు. ఇప్పుడు స్వామివారు బలచక్రవర్తితో ఏమంటున్నారంటే, కీర్తి జ్ఞానము అనే సాత్విక సంపదను, రాజ్యము అనబడే రాజస సంపదను రెండింటినీ కూడా మొదటి 2 అడుగులతో అంతము చేసి 3వ అడుగునకు చోటు చూపమని ప్రశ్నించారు. అప్పుడు బలిచక్రవర్తి, నేను అనే తామస అహంకారం తప్ప నా వద్ద మరి ఇంకా ఏదీ లేదనే అర్థాన్ని తెలియచెప్తూ తన శిరోస్థలము 3వ అడుగునకు యోగ్యమని ఇక్కడ పరమాత్మకి తనని తానే సమర్పించేసుకున్నారండి బలిచక్రవర్తి. అనగా ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, సాత్విక, రాజస, తామస గుణాలు ఈ మూడింటిని కూడా మనం ఎప్పుడైతే ఆ పరమాత్మునికి సమర్పించుకుంటామో ఆ పరమేశ్వరుడి సాక్షాత్కారం మనకి కలుగుతుంది అని ఈ గాథ ద్వారా మనం తెలుసుకున్నాము. ఈ గాథని విన్న వారందరూ, చదివిన వారందరూ, ప్రదర్శించిన వారందరూ కూడా భగవత్ కృపకు పాత్రులగదురు కాక. ఈ కార్యక్రమము ఇంతటితో ముగిసింది. మీ కరతాళ ధ్వనులే ఆశీర్వచనాలుగా పిల్లలకి నేను భావిస్తున్నాను. కృష్ణార్పణమస్తు.